అర్థమైంది ఏంది అంటే నెట్వర్క్ ఇండస్ట్రీలో డబ్బు ఉంది. ఓకేనా? ఎక్కడైతే మనం డబ్బు ఉంటుందో అక్కడ మనం వెతకాలి. ఎక్కడైతే వాటర్ ఉంటాయో అక్కడ బోర్ వేయాలి, వాటర్ పడతాయి. వాటర్ అనేది మనకు రావడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? సో అదే విధంగా డబ్బు ఎక్కడుంది అన్నది అప్పుడు నాకు నిద్రలో నీళ్లు ముఖం మీద కొడితే ఎట్లయితే మెలకు వస్తుందో ఆ విధంగా నేను అప్పుడు సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్ గా చేస్తున్న క్రమంలో నాకు ఈ బిజినెస్ ను నాకున్న చిన్న టైంలో లంచ్ టైం అనుకుంటా, లంచ్ టైం కు దగ్గరలో ఉంది. కాల్ వచ్చింది మా ఫ్రెండ్ నుంచి. బయటకు వచ్చేసి అక్కడికి వచ్చేసరికి మైపాల్ అండ్ త్యాగరాజ్ సార్. సో బయటకు పోయేసి ఒక టీ తాగేసి ఒక సిగ్నల్ పంజాగుట్ట సర్కిల్ సిగ్నల్ దగ్గర నాకు ఒక హోటల్లో జస్ట్ ఇంట్రడక్షన్ కానీ ప్లాన్ కానీ చెప్పడం జరిగింది. సో అప్పుడు ఏమనిపించింది అంటే మనం చేస్తున్న జాబే కాదు డబ్బున్నది, జాబులోనే కాదు డబ్బున్నది, ఇలాంటి ఒక అవకాశాలు కూడా ఉంటాయి, బయట బిజినెస్ అవకాశాలు ఉంటాయి. ఆ బిజినెస్ అవకాశంలో మెయిన్ ఏంది అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది ఒకటి కొత్తగా పరిచయం అయింది. డైరెక్ట్ సెల్లింగ్ నాకు కొత్తగా, డైరెక్ట్ సెల్లింగ్ కొత్తగా కాదు. డైరెక్ట్ సెల్లింగ్ 1890లో నుంచే ఉంది ప్రపంచంలో. 1996లో ఇండియాకు వచ్చింది. కానీ నాకు అర్థమైంది ఎప్పుడు 2012లో నా దగ్గరకు వచ్చింది. చూడండి లీడర్స్, 2012లో నా దగ్గరకు వచ్చినప్పుడు నాకు ఒక్కటే అర్థమైంది, డబ్బు అనేది ధారాళంగా ఉన్న ఒక ఇండస్ట్రీ ఏది అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. అదే ఎందుకు చూజ్ చేసుకోవచ్చు అంటే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ ఉంటే 5-10 వేల లోపే అది కూడా మనకు సరుకులు ఇచ్చేసి మనకు కావలసిన వస్తువులు ఇచ్చేసి చేసుకునే ఏకైక ఇండస్ట్రీ ఏదైతే ఉన్నదో అది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. అంత లీగల్, ఎథికల్ అండ్ మోరల్ గా పర్మిషన్స్, స్టోర్స్, స్టాక్ అంతా వాళ్ళు మెయింటైన్ చేస్తారు. జస్ట్ మనము మీడియేటర్ ప్లేస్ లో ఉండి మనము ఒక కంపెనీతోని టైప్ ఉండి పార్ట్నర్షిప్ తీసుకోగలిగితే అద్భుతమైన రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది దేంట్లో, మన ఇన్కమ్ లో. అప్పుడు నాకు పార్ట్ టైం గా ఇది చేసుకోవచ్చు బాగుంది అనేసి ప్రాసెస్ లో చాలా బాగా మా గురువు గారు వచ్చేసి, మా మెంటర్ వచ్చేసి నాకు కానీ త్యాగరాజ్ సార్ కానీ చిరంజీవి సార్ కానీ ఇలాంటి వ్యక్తులను చాలా మందిని తయారు చేసి బయటకు వదిలిపెట్టిన ఒక ఏకైక వ్యక్తి ఎవరు అంటే జై భవన్ గుమ్మడి. ఈజ్ ఏ ఎక్సలెంట్ స్పీకర్ అండ్ ఎక్సలెంట్ అంటే లెర్నింగ్ ఏ విధంగా నేర్పించాలో ఆ విధంగా నేర్పించేస్తాడు. అది స్పెషల్ గా నీకు చెప్పనవసరం లేదు. ఆటోమేటిక్ గా పవర్ ఆఫ్ అసోసియేషన్ ఉంటది కదా, పవర్ ఆఫ్ అసోసియేషన్ అంటాం కదా. ఒకళ్ళు ఒక 6 నెలలు ఒక వ్యక్తితో ఉంటే వాళ్ళు వీళ్ళైతారు వీళ్ళు వాళ్ళు అవుతారు అనేసి అంటారు కదా. ఆ విధంగా ట్రాన్స్ఫర్ అవుతుంది, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అవుతుంది. పర్టికులర్ గా నువ్వు ఇలా చేసుకో, నువ్వు ఇట్లా చేయు, నువ్వు ఇక్కడ రాంగ్ చేస్తున్నావు, అవన్నీ ఉండదు. ఆ ప్రాసెస్ అనేది చాలా పర్ఫెక్ట్ ప్రాసెస్ లో నేర్పించడానికి అవకాశం ఉంటది. అందులో మాకు నేర్పించిన ఏంటంటే బుక్స్, సిడీస్, మంత్లీ బుక్ ఒకటి చదవడం, ఓపెన్ మీటింగ్స్, వీక్లీ ఒక మీటింగ్స్, అందులో మాట్లాడడం, ప్రోడక్ట్ గురించి మాట్లాడడం, ఉన్న అవకాశం గురించి మాట్లాడడం, ఇట్లా అన్ని ప్రాసెస్ లో నేర్పించారు అన్నట్లు. ఇదంతా ఎక్కడ జరిగింది అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఒక మంచి మెంటర్ దొరకడం వల్ల అట్లా జరిగింది. సో నీకు గాని నాకు గాని ఎవరమైనా కూడా ఇందులో ఉన్న 21 మెంబర్స్ సక్సెస్ కావాలి అనుకుంటే మాత్రం మనము ఒక మెంటర్ను ఎంచుకోవాలి. ఒకవేళ మీరు ఫెయిల్ అవుతుండ్రు అంటే అది మీ ప్రాబ్లం కాదు, మెంటర్ ప్రాబ్లం అవుతుంది. సో మీకు మెంటర్ కరెక్ట్ చూజ్ చేసుకోలేరు అనేసి అర్థం. సో కాబట్టి మనం సక్సెస్ కావాలంటే మనకు ఒక మెంటర్ అనే వ్యక్తి ఉండాలి. అది మీ ఆధ్యాత్మిక జీవితంలో కానీ బిజినెస్ జీవితంలో కానీ మీకు సోషల్ గా ఒక మంచి చెడ్డలు చెప్పే వ్యక్తిలో కానీ ఈ వ్యక్తులలో
ఎవరినో ఒకరిని అంటే ఏ సెక్టర్ ఆ సెక్టర్ కి మెంటర్ ఉంచుకున్నా పర్వాలేదు, కానీ మెంటర్ మాత్రం ప్రతి ఒక్కళ్ళు చూజ్ చేసుకోండి. మీకు చిన్న స్థాయిలో చిన్న వ్యక్తులను మెంటర్ గా అనుకుంటారు, సో ఓకే. కానీ మీకు ఓవరాల్ గా ఎవరైతే పాజిటివ్ గైడెన్స్, పాజిటివ్ వేలు, ఒకవేళ మీకు రైట్ గైడెన్స్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళని మాత్రమే మెంటర్ గా చేసుకోండి. మిమ్మల్ని జాయిన్ చేసిన వ్యక్తులు అప్లైన్ మాత్రమే అవుతారు. బిజినెస్ లకు ఒక అవకాశాన్ని చూపించిన వ్యక్తులే అవుతారు, మెంటర్ కాలేరు. అర్థమవుతుందన్న వాయిస్ మీకు? 1 minute, కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఉందా వాయిస్? ఆడబుల్ గా ఉందా? రాదు సార్? ఎస్ ఎస్ మాట్లాడండి. ఓకే, అయితే మెంటర్ ను మనం ఆధ్యాత్మిక జీవితంలో గాని, నెట్వర్క్ ఇండస్ట్రీలో గాని, మీ జాబ్ లో గాని ఎవరినో ఒకళ్ళని ఎక్కడెక్కడ ఆ మెంటర్ ను చూజ్ చేసుకోగలిగితే మన సక్సెస్ రూట్ లో వెళ్ళడానికి అవకాశం ఉంటది. సో కాబట్టి సక్సెస్ కావడానికి అవకాశం ఉంటది. సో నాకు 2012 లో అలాంటిది ఒక మెంటర్ దొరకడం జరిగింది, జై పవన్ గుమ్మడి అనేసి. ఇప్పుడు అతను ఏ ప్లేస్ లో ఉన్నాడో తెలుసా? 1000 crores ఒక ఇండస్ట్రీకి, అంటే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో పార్ట్నర్షిప్ తీసుకోవడం జరిగింది. పార్ట్నర్ గా ఉన్నాడు ఆయన. 2 lakhs ఎర్న్ చేసే వ్యక్తిని 5 lakhs ఇచ్చి వాళ్ళ కంపెనీలోకి తీసుకొని ఆయన ఇచ్చిన రిజల్ట్ తోని అతను స్టెప్ బై ఆయనకున్న స్కిల్స్ తోని ఆ కంపెనీ ప్రాఫిట్ లోకి తెచ్చి ఎక్కువ బెనిఫిట్స్ రావడానికి ప్రయత్నం చేసి దాన్ని సక్సెస్ అయిన అవడం వల్ల అతన్ని ఆ బిజినెస్ లో పార్ట్నర్ చేసుకోవడం జరిగింది. సో మీరు గాని నేను గాని డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని తక్కువ అంచనా వేసుకోకూడదు. దీని ద్వారా నేను ఏం చెప్పాలి అనుకుంటున్నాను అంటే, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఒక డబ్బే కాదు, డబ్బు సంపాదించుకునే ఆలోచనలు, స్కిల్స్, ఇవి ప్రతిదీ కూడా కాంబినేషన్లో వస్తాయి. అర్థమవుతుందా? కాంబినేషన్లో వస్తుంది. మీరు ఒక 1 year నుంచి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని గమనిస్తూ చూడండి. ఇంతకన్నా ముందు ఒక 4 వ్యక్తులలో మాట్లాడడానికి భయపడే వ్యక్తి ఇప్పుడు ఆ ఒక 20 మంది ఉన్నా కూడా ధారాళంగా మంచిగా నీట్ గా రైట్ వేలో మాట్లాడడానికి ఆయన జంకకుండా నిలబడి మాట్లాడగల సత్తా గాని, అంత స్టెబిలిటీ అంటే అంత నాలెడ్జ్ అనేది వచ్చి ఉంటది మీరు అబ్జర్వ్ చేస్తే. ఓకే, సో కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ డెవలప్ అవుతుంది. మంచి చెడులు అంటే ఇది మంచిది ఇది చెడ్డదని తెలుసుకోవడానికి జ్ఞానం అనేది వస్తుంది. సో ఎక్కడ ఆ డబ్బు ఉన్నది అనేది తెలుస్తుంది. హౌ టు ఇన్ఫ్లుయెన్స్ ద పీపుల్స్, ఎవరిని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అన్న ఆలోచనలు వస్తాయి, మాటలు వస్తాయి. లీడర్ సారీ, మా పాప డిస్టర్బెన్స్ చేస్తుంది. సో అట్లా మన కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఏదైనా కానీ నెట్వర్క్ ఇండస్ట్రీలో, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మీరు ఉన్నారంటే, నిలబడ్డారంటే మీకు ప్రాఫిటే జరుగుతుంది, లాభమే జరుగుతుంది, నష్టం జరగదు. గుర్తుంచుకోండి. మీకు బిజినెస్ లో మీరు డెవలప్ కాకపోవచ్చు, కానీ మీ స్కిల్స్ డెవలప్ అవుతుంది. మీ స్కిల్స్ తోని ఇతరుల ఏ సెక్టర్లో అయినా సరే మీరు సక్సెస్ కావడానికి అవకాశం ఉంటది. సో కాబట్టి అంత ఇంపార్టెంట్. ఒక స్టూడెంట్ వస్తే ఆయన కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతుంది. స్టేజ్ మీద సెమినార్ ఇవ్వాలంటే ఆయనకు భయం ఉండదు. అంటే స్పాట్ గా ఏ టాపిక్ ఇచ్చినా గానీ భయపడకుండా మాట్లాడడానికి అది అవకాశం ఉంటది. సో ఏదైనా సరే మీ లైఫ్ లో ఏదైనా అప్పులు ఉన్నా కానీ, నాకంటూ ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో నేను ఉన్నాను, దీంట్లో కష్టపడి అంటే నిజాయితీగా నిష్టగా మనం కష్టపడితే ప్రతిది కూడా 75 లక్షలు అప్పున్న వ్యక్తి దత్తు సార్ ఈ ఈ కంపెనీ నుంచి ఈజీగా ఆ 75 లక్షలను ఎర్న్ చేయడం జరిగింది.
సో చాలా మందికి 2 కోట్లు ఉన్న అప్పున్న ఒక వ్యక్తి ఈ ఈ ఇండస్ట్రీ నుంచి తీసుకొని ఈజీగా దాన్ని తీర్చివేయడం జరిగింది. టాప్ 10 లో రాజా నరేన్ అనేసి మనకు ఆ ఆ, చిరంజీవి సార్ ఎప్పుడు చెప్తాడు కదా. సో కొన్ని మీటింగ్ లో ఆ రాజా నరేన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ నుంచి, ఓకే, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ నుంచి ఒక ఇల్లు కడితే 2012 లో ఆయన సెమినార్ విన్నాము మేము. ఇట్లా కడుతున్నా, నా ఆర్కిటెక్చర్ ఇట్లుంటది, వాళ్ళు వచ్చి నన్ను కలిసిర్రు, నేను వచ్చి వాళ్ళని కలిసిన, వాళ్ళ మీటింగ్ జరిగింది, నాకు ఇట్లుండాలన్నా, ఈ రూమ్స్ ఇట్లుండాలన్నా, అప్పుడు చేసిన డిజైన్ ఇప్పుడు మన ఇండియాలోనే టాప్ 100 లో ఉంది వైజాగ్ లో. సో అంత మంచిగా, అంత బాగా మనకు స్కోప్ ఉన్న ఇండస్ట్రీ ఏది అంటే ఏకైక ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఓకే, సో కాబట్టి లీడర్స్, ఇది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని తక్కువ అంచనా వేయకండి, తక్కువ అంచనా వేసుకోకండి. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకూడదు, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని తక్కువ అంచనా వేసుకోండి. ఇవి రెండింటిని మీరు వేసుకో. ఒకవేళ మీరు తక్కువ అంచనా వేస్తే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్లు. ఎవరిని మోసం చేసినట్లు కాదు, మిమ్మల్ని జాయిన్ చేసిన వ్యక్తిని మోసం చేసినట్లు కాదు, మీకు అప్లైన్ వ్యక్తిని మోసం చేసినట్లు కాదు, మీ మెంటర్ని మోసం చేసినట్లు కాదు, కంపెనీని మోసం చేసినట్లు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు ఎదగకుండా మిమ్మల్ని మీరే తొక్కుకున్నట్లు, మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్లు కౌంట్ చేసుకోండి, అంటే అనుకోండి. ఓకేనా? ఓకే లీడర్స్, టాపిక్ లోకి వెళ్తే మనము చాలా మందికి ప్లాన్ చెప్తాము, ప్లాన్ చెప్పేసి మనం ప్రోడక్ట్ అమ్మాలనుకుంటాము. అమ్ముడు కాదు, షేర్ చేయండి. షేర్ చేసుకోగలిగితే చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. మనకు ఏదైతే వచ్చిందో, షేరింగ్ అంటే డిఫరెంట్, అమ్మడం డిఫరెంట్. ఓకేనా? ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో షేర్ చేయడమే, అమ్మడం కాదు. మనం సేల్స్ మ్యాన్స్ గాము. మార్కెటింగ్ డోర్ టు డోర్ కొట్టేసి మార్కెటింగ్ చేసుకుంటూ పేస్ట్ నా దగ్గర ఉన్నది తీసుకో అనేసి అమ్మే వ్యక్తులము గాము. వీఆర్ ఏ బిజినెస్ పార్ట్నర్ విత్ వెస్టీజ్. సో కాబట్టి మనం బిజినెస్ పార్ట్నర్స్. ఓకేనా? మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయాలి. ఈ పేస్ట్ వాడుతున్నాము, చాలా బాగుంది, నాకు పంటి నొప్పి ఉండే, మా చిగుళ్ళు బ్లడ్ అనేది రావడం జరుగుతుండే, ఇది వాడిన తర్వాత మంచి చిగుళ్ళు గట్టిగా వేసి బ్లడ్ రాకుండా స్ట్రాంగ్ అయినాయి. సో కాబట్టి ఇది చెప్పడం ఏంది అంటే, నాకు వచ్చిన రిజల్ట్ ను షేర్ చేస్తున్నా. ఇది అమ్మాలన్న ఉద్దేశం కాదు, గుర్తుంచుకోండి. ఇది అమ్మాలన్న ఉద్దేశం కాదు. ఆటోమేటిక్ గా షేర్ చేస్తే సెల్ అనేది జరుగుతుంది. నువ్వు సెల్ చేయాలి అనుకుంటే అది మీరు ఎట్లుంటది అంటే, మీరు బాతింగ్ చేసేటప్పుడు, స్నానం చేసేటప్పుడు సబ్బును బాగా గట్టిగా విసికితే ఏమవుతుంది? తక్కువని జారిపోతుంది. సో కాబట్టి నెట్వర్క్ ఇండస్ట్రీలో మీరు అమ్మాలి అనుకుంటే, అతను లాగాలి అనుకుంటే, జాయిన్ గా అనేసి మీరు అట్లా అంటే, మీరు బాతింగ్ చేసేటప్పుడు సబ్బును గట్టిగా పట్టుకుంటూ మీ చేతిలో నుంచి ఎట్లయితే జారిపోతుందో, అదే విధంగా మనకు ఎవరినైతే మనము ప్లాన్ చెప్పకుండా వాళ్ళని లాగిన్ గా, జాయిన్ గా, లేకుంటే ప్లాన్ చెప్పేసి మీరు ప్రోడక్ట్ వాడినా వాడకున్న దాన్ని మీరు ఫస్ట్ జాయిన్ గా అనేసి మనము వాళ్ళను గట్టిగా లాగుతా ఉంటే, వాళ్ళ మైండ్ సెట్ లో ఇతను నన్ను ఏదో దాంట్లో ఇరికించాలనుకుంటుండు, ఇతనికి ఏదో బెనిఫిట్ జరగబోతుంది, సో కాబట్టి నేను ఇక్కడ నుంచి తప్పించుకోవడం అనేది ఉత్తమం అనేసి ఆలోచిస్తాడు. సో కాబట్టి ఎప్పుడైనా కూడా మనకు వచ్చిన రిజల్ట్ టెస్ట్ మనీని ఫస్ట్ షేర్ చేసుకోవాలి. మన దగ్గర ఏం దొరుకుతాయో అవి చూపించాలి, లేకపోతే దాని నుంచి వచ్చిన రిజల్ట్ ను మనము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, సాక్ష్యం చెప్పాలి. దానికి వచ్చిన రిజల్ట్ అనుభూతిని వాళ్ళ చుట్టుపక్కల మీరు ఇచ్చిన ఎవరికైతే ప్రోడక్ట్ ఇచ్చి రిజల్ట్ వచ్చిందో వాళ్ళను ఎగ్జాంపుల్ గా మీరు చెప్పగలిగితే బాగుంటది. ఏమి జరగలేదు అనుకోండి, ఒకసారి వాడి చూడండి, నచ్చితే కంటిన్యూషన్ చేద్దాం, నచ్చకపోతే ఎవరి దారి వాళ్ళది ఉంటది కదా అనేసి మనం ప్రమోషన్ అట్లా చేసుకోగలిగితే నెట్వర్క్ ఇండస్ట్రీలో ఎక్కువ మొత్తంలో సక్సెస్ కావడానికి అవకాశం ఉంటది. ఎక్కువ ప్రోడక్ట్ అనేది మూవ్ అవుతూ
నీకు బిజినెస్ క్రియేట్ కావడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? ఆ బిజినెస్ ఎక్కువ మొత్తంలో క్రియేట్ కావడానికి అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తి నీతోని కంటిన్యూషన్ కావడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? సో కాబట్టి నేను చెప్పినవి 2 విషయాలు. ఒకటి మెంటర్ని చూజ్ చేసుకోండి. మీ ఆధ్యాత్మిక జీవితంలో ఒకళ్ళని పెట్టుకోండి, బిజినెస్ పరంగా ఒకళ్ళని పెట్టుకోండి. మీ లోకల్గా అంటే లోకల్ విషయాలు కొన్ని ఉంటాయి, వాటి విషయాల్లో కూడా ఒకళ్ళని పెట్టుకోండి. ఎవరినైనా పెట్టుకోవచ్చు, కానీ మిమ్మలను రైట్ వేలో నడిపించే వ్యక్తిని మాత్రమే మీరు మెంటర్గా చూజ్ చేసుకోండి. రాంగ్ గైడెన్స్ ఇచ్చే వ్యక్తులను మెంటర్గా ట్రీట్ చేయకండి. ఓకేనా? మీకు తెలుస్తుంది. ఓకేనా? అదే విధంగా మన నెక్స్ట్ వచ్చేసి ప్రోడక్ట్ను అమ్మద్దు, ప్రోడక్ట్ను షేర్ చేయాలి. ప్రోడక్ట్ను షేర్ చేయాలి. షేర్ చేస్తేనే మీతోని కంటిన్యూస్ గా బిజినెస్ లో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ షేర్ చేయకుండా అమ్మడానికి చూస్తే వాళ్ళను ఎందులోకి లాగి ఇరికించినట్లడానికి ఫీల్ అవుతాడు ఎదుటి వ్యక్తి. సో 2 విషయాలు కంప్లీట్ అయినాయి. మూడో విషయం వచ్చేసి ఇంకో కొన్ని ప్రోడక్ట్స్ చెప్తా. అగ్రికల్చర్ ప్రోడక్ట్ ఎక్సలెంట్ ప్రోడక్ట్. ఇప్పుడు చాలా మంది వేయడం జరిగింది, గంట మందు ఆల్రెడీ జల్లేసిర్రు. తర్వాత వచ్చేసేది స్ప్రేలు, లేకుంటే 4G గుళికలు కానీ ఇన్సెక్టిసైడ్ పురుగులను చంపే గుళికలు వాడడం జరుగుతుంది. దాంట్లో ఇది వాడడం వల్ల మీ 100% మీ ప్రోడక్ట్ను పని చేయించగలుగుతుంది. దానితో పాటు మీరు ఏదైతే స్ప్రేలో కలిపి స్ప్రే చేస్తే మాత్రం ఆకుల మీద ఒక దగ్గర పడ్డ చుక్కను మొత్తం స్ప్రెడ్ చేసేసి పత్రరంధ్రాల్లోకి తీసుకెళ్లేసి ఆ మందులో ఇది కలిపెడతాం కాబట్టి ఆ మందును పని చేయించగలుగుతుంది. ఆ మందు ఎన్ని రోజులైతే పని చేస్తుందో అన్ని రోజులు ఆ మొక్క మీదనే ఉండడం వల్ల పురుగు ప్రొద్దున నైట్ మధ్యాహ్నం ఏ రోజు వచ్చినా, ఏ నైట్ వచ్చినా, ఏ సమయంలో వచ్చినా దాన్ని నోరు ఓపెన్ చేసి స్మెల్ చూసిన వెంటనే అది చచ్చిపోవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇందాక మనము చల్లుతాము, లేకపోతే స్ప్రే చేస్తాము, వెంటనే ఒక అర్ధగంట గంట తర్వాత వర్షం వస్తుంది, తర్వాత కొట్టిన మందంతా వేస్ట్ అవుతుంది. కానీ ఇది మాత్రము ఒకసారి మీరు మీ మందుల్లో కలిపి కొట్టడం వల్ల ఏమవుతుంది అంటే పట్ట చుక్కను స్ప్రెడ్ చేసినంత మాత్రానే కాదు, అక్కడనే కింద పడిపోకుండా లోపట పత్రరంధ్రాలు, ఇప్పుడు నాకు చెమట వస్తుంది చూసిర్రా, ఆ చెమట రావడానికి రంధ్రాలు ఎట్లయితే ఉంటాయో అదే విధంగా పత్రానికి అంటే ఆకుకు రంధ్రాలు ఆ విధంగా ఉంటది. ఏ మొక్కకైనా సరే ఆ రంధ్రాలలోకి ఇది మందును తీసుకెళ్లడం ద్వారా, ఆ మందు తీసుకెళ్ళడం లోపలికి తీసుకెళ్లడం ద్వారా పురుగు ఎప్పుడొచ్చి తిన్నా కూడా చచ్చిపోతుంది. ఓకేనా? ఏ మందుల్లో వాడాలి? అన్ని మందుల్లో వాడాలి. మీ కూరల్లో ఏ కూరల్లో ఉప్పేస్తారు? ఉప్పు లాంటిది. ఏ కూరల్లో ఉప్పేస్తారు? అన్ని కూరలలో ఉప్పేస్తారు. సో అన్ని మందులలో వాడచ్చు. ఏ పంట మీద ఏ ఏ ఎలాంటి కూరలలో ఉప్పేస్తారు? ప్రతి టైప్ ఆఫ్ కర్రీస్ లో సాల్ట్ వేస్తారు కదా. అదే విధంగా ఇక్కడ ఏ పంట అయినా సరే, ఏ మందులైనా సరే ఇది అద్భుతంగా వాడచ్చు. ఇది మందు కాదు, మీ మందులను ఎక్కువ మొత్తంలో 100% పర్ఫెక్ట్ గా పని చేయించేది. ఓకేనా? మీరు ఎవరినన్నా లాగిన్ చేయాలి అనుకుంటే వాళ్ళకు ఒక సబ్బు పేస్ట్ ఇచ్చి, లేకుంటే ఒక టీ పౌడర్ ఇచ్చి, లేకుంటే ఒక టాయిలెట్ క్లీనర్ ఇచ్చేసి మీరు వాళ్ళను లాగిన్ చేయొచ్చు. ఈ టాయిలెట్ క్లీనర్ ఎంత అద్భుతంగా ఉంటుంది తెలుసా? మీరు ఎంత జిడ్డున్నా కూడా దాని మీద ఒక చుక్క పోయండి, ఒక 5-10 మినిట్స్ తర్వాత దాన్ని జస్ట్ ఇట్లా అనండి, దేంతో నన్ను ఇట్లా అనండి, నీట్గా అయిపోతుంది. అంత మంచిగా ఉంటుంది. దీని డెమో కూడా ఉంటుంది, మీరు గూగుల్లో కొట్టండి. ఆ రాగి చెంబు మీద పడ్డ ఎంతైతే మరకలు ఉంటుందో ఇత్తడి రాగి వాటి మీద ఎంత నీట్గా క్లీన్ చేస్తుంది అంటే అంత క్లీన్ చేస్తుంది. అవన్నీ డెమోలు కావచ్చు, కానీ మీరు ఒకసారి వాడి చూడండి. మీ టాయిలెట్స్ ఏవైతే ఉన్నాయో, బాత్రూమ్స్ ఏవైతే ఉన్నాయో నీట్గా అంటే నీట్గా అద్భుతంగా ఉంటుంది. మాకు నచ్చిన ప్రోడక్ట్, చాలా బాగుంటుంది. రెగ్యులర్ గా వాడతాము మేము, అద్భుతంగా ఉంటుంది, వాడచ్చు. ఓకేనా? టీ పౌడర్ కూడా ఇదే వాడుతున్నాం, చాలా బాగుంటుంది. పేస్ట్, సోపు, ఇది అగ్రికల్చర్ నేను చేస్తా. అగ్రికల్చర్ లో కూడా ఈ ప్రోడక్ట్ లేనిది నేను ఏ మందు కూడా స్ప్రే చేయ. ఓకే, థ్యాంక్ యూ. అయితే నాకు ఇచ్చిన టాపిక్ వచ్చేసి 90 days లో మనం ఏ విధంగా సక్సెస్ కావచ్చు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు షేర్ చేయడం రావాలి. ఇప్పుడు ఏ విధంగా చెప్పినో నచ్చిన విషయాన్ని షేర్ చేయడం, అంటే టెస్ట్ మోన్ చెప్పడం, మనకు వచ్చిన రిజల్ట్ చెప్పడం. ఒకటి, మంచి మెంటర్ను ఎంచుకోవాలి, రైట్ గైడెన్స్ ఇచ్చే వ్యక్తులను. రెండు అయిపోయినాయి. మూడోది వచ్చేసి 90 డేస్లో ఏ విధంగా సక్సెస్ కావచ్చు. 90 డేస్లో అంటే 3 మంత్స్, అంతే కదా. ఈ 3 మంత్స్లో మనం ఏ విధంగా సక్సెస్ కావచ్చు అంటే డైలీ 3 ప్లాన్స్ చెప్పాలనేసి మేము రీసెంట్గా సండే రోజు మేము ట్రైనింగ్కి వెళ్ళినాం. డైరెక్టర్ ఎబో కరీంనగర్ ట్రైనింగ్కి వెళ్తే అక్కడ అద్భుతమైన విషయాలు తెలిసినాయి. అద్భుతం అంటే అద్భుతమైన విషయాలు. మంత్లీ ఒక పెద్ద మీటింగ్ అటెండ్ కండి, చాలా మంచి విషయాలు తెలుస్తాయి. క్లారిటీగా మనకు తెలవడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఆ మీటింగ్ లో మాకేం జరిగింది అంటే ఈ 90 డేస్ ప్లాన్ అనేది మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ 90 డేస్ లో ఏ విధంగా సక్సెస్ కావచ్చు అంటే ఈ 90 డేస్ లో అంటే 3 మంత్స్ కదా, 3 మంత్స్ కు మనకు డైలీ 3 ప్లాన్స్ మనం చెప్పాలి. ఓకేనా. వాళ్ళు వినరా, లేకపోతే పక్కనోళ్ళ, వేరే ఊర్లోళ్ళ, ఇవన్నీ సంబంధం లేదు. మనము ఒక్క రోజులో 3 ప్లాన్లు చేయాలి. ఓకేనా. అవి హోమ్ మీటింగ్ కావచ్చు, హెల్త్ మీటింగ్ కావచ్చు, 1-to-1 మీటింగ్ కావచ్చు. ఎంతమంది అన్నా ఉండని. ఓకేనా. ఒక్కసారి అక్కడ మాట్లాడుతున్నామంటే అది ఒక మీటింగ్. ఓకేనా. ఒక ప్లాన్ అయిపోయినట్లే. అక్కడ మనము ఆ ప్లాన్ అట్లా 3 మీటింగ్లు డైలీ చేస్తే మంత్లీ ఎంత అవుతుంది? 90 ప్లాన్స్ అవుతుంది. 90 ఒక్క వ్యక్తి 90 ప్లాన్లలో ఒక 10 మెంబర్స్ యాక్టివ్ గారా, 10 మెంబర్స్ ఈజీగా యాక్టివ్ అవుతారు. చాలా మంది మేమున్న ఏరియాలో అంతా అయిపోయారు సార్, ఎవ్వరు వినట్లేరు, వాడేటోళ్ళు వాడుతుర్రు, వాడనోళ్ళు వాడతలేరు, చాలా మంది అంటారు. దానికి సొల్యూషన్ ఏంది తెలుసా? మీ మాట మీ ఊర్లో వినకుంటే పక్క విలేజ్లలో మనము ఇది లీలావర్ణ మేడం చెప్పింది నాకు, అందరికీ. సో పక్క విలేజ్లో లాగిన్ చేయండి. పక్క విలేజ్లో లాగిన్ చేస్తే ఆ వ్యక్తి వచ్చేసి మన విలేజ్లో బిజినెస్ డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అద్భుతం అనిపించింది నాకైతే. అరే అవ్వ, ఇంటలేరు అనుకుంటే వేరే విలేజ్ లో మనము చేసిన లాగిన్స్ వాళ్ళు వచ్చేసి మన విలేజ్ లో చేస్తారు. మన విలేజ్ కి అయినా కొత్తనే కదా. సో కాబట్టి మన మాట ఎవరు వినకుంటే వాళ్ళకు ఎవరైతే రిలేషన్స్ ఉన్నారో వాళ్ళకు కూడా మనము ప్లాన్స్ చెప్పడానికి అవకాశం ఉంటది. ఆ విధంగా మనం చెప్పగలిగితే మనం సక్సెస్ కావడానికి అవకాశం ఉంటది. లీడర్స్ ఇదే విషయాన్ని 90 ప్లాన్స్, ఒక్క వ్యక్తి 90 ప్లాన్స్ 90 మందికి చెప్తారు. మినిమం 90, మాక్సిమం ఎంతైనా రావచ్చు. ఒక హోమ్ మీటింగ్ చేస్తే 10 మంది కూకోవచ్చు, 2 కూకోవచ్చు, 3 కూకోవచ్చు, ఎక్కువనే కూకుంటారు కదా. సో అట్లా మన మినిమం ఎంత లేదన్నా 90 నుంచి 100 to 200 మెంబర్స్ ప్లాన్ అయిపోతుంది. వ్యక్తులను కలిసి ఉంటాం ఆ నెలలో. 100 నుంచి 200 మధ్యలో మనం కలిసి ఉంటాం. 90 ప్లాన్స్ మనం సక్సెస్ఫుల్ గా మనము ఎగ్జిక్యూట్ చేస్తే. కాబట్టి అలాంటి వ్యక్తులు ఒక 10 మెంబర్స్ ఉన్నారు అనుకోండి మన టీంలో. 10 మెంబర్స్, 10 into 100 ప్లాన్స్, 10 into 100 ప్లాన్స్ 1000 ప్లాన్స్. అందులో 1000 ప్లాన్స్ లో మినిమం ఎంత లేదన్నా 10 నుంచి 100 మంది లోపల లీడర్స్ రావడానికి అవకాశం ఉంది. సో లేదు అనుకుంటే 100 మంది కస్టమర్స్ అన్న క్రియేట్ అవుతారు, రెగ్యులర్ గా వాడేవాళ్ళు. అందులో 10 మెంబర్స్ లీడర్స్ వస్తారు. అప్పుడు మన బిజినెస్ ఎక్కడ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది? ఎక్కడంటే అక్కడ వెళ్తుంది. రాష్ట్రాలు దాటుతుంది, దేశాలు దాటుతుంది. సో విలేజ్ దాటుతుంది, మండల్ దాటుతుంది. కాబట్టి 90 డేస్ డైలీ 3 ప్లాన్స్ మనం చేయాలి. సో న్యూ 90 డేస్ ప్లాన్ అనేసి మనకు ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరిగింది లీలావర్ణ మేడం. ఇందులో ఎవరైతే యాక్టివ్ గా ఉండి ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉంటారో వాళ్ళకు మాత్రమే లాగిన్ ఇస్తాం సార్. ఎవరు పడితే వాళ్ళకు లాగిన్ ఇవ్వము దాంట్లో. ఎందుకు అంటే దాంట్లో ఒకసారి మనము లాగిన్ చేసిన తర్వాత ఆ గ్రూప్ లో యాడ్ చేస్తే మీరు ఆ ఛాలెంజ్ ను ఒప్పుకొని చేస్తున్నట్లు లెక్క. సో కాబట్టి మనము దాంట్లో ఈ రోజు నుంచి నేను స్టార్ట్ చేసిన అనుకోండి, ఫస్ట్ డే 3 ప్లాన్స్ 1, 2, 3 అట్లా మనము పోస్ట్ చేయాలి.
ఓకేనా? అట్లా మనం పోస్ట్ చేయాలి. యాక్చువల్‌గా అరవింద్ సార్‌ను స్పెషల్‌గా లీలవర్ణ మేడము ఆహ్, మెచ్చుకోవడం జరిగింది. ఇంత చిన్న వయసులో బిజినెస్ అర్థమైంది అనేసి. లేమెల్ సార్‌ను గుర్తు చేయడం జరిగింది. సో, ఇలాంటి వ్యక్తులు డే ఇలాంటి వ్యక్తులు సక్సెస్ అయితే ఎంత అద్భుతం ఉంటది చెప్పండి? సో, కాబట్టి మనం చాలా మందికి అవకాశాలను మనం క్రియేట్ చేసి ఇస్తున్నామన్న ఫీలింగ్‌లో మనం ఉండగలిగితే మనకు ముమ్మాటం రాదు, సిగ్గు రాదు, బిడియం రాదు, మాట్లాడడానికి ఏది కూడా అడ్డు రాదు. లేదు వాళ్ళొస్తే నాకు బాగుపడతా, వాళ్ళొస్తే రా 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 బాబు బాబు రా రా నా మీటింగ్‌లోకి రా నా టీమ్‌లోకొచ్చేసేయ్ అనేసి బతిమిలాడే ప్లాన్ మీ దగ్గరుంటే అది వర్కౌట్ గాదు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో. గుర్తుంచుకోండి. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో వర్క్ గావాలంటే మీ చెయ్యి ఇట్లున్నదనేసి మీరు ఫీల్ గావాల. మీరు ఒక వ్యక్తికి అవకాశాన్ని ఇస్తుర్రు. ఒక వ్యక్తినికి ఒక రూ. 10 సంపాదించుకోవాలన్న దారిని అతనికి చూయిస్తుర్రు. తప్ప వాళ్ళొస్తే నీకు మేలు జరుగుతుందనేసి గాదు. ఆళ్ళు గాకపోతే ఇంకో వ్యక్తికి అవకాశాన్ని యూహించి నువ్వు సక్సెస్ గావాలి. నువ్వు సక్సెస్ గావాలంటే ఇతరులకు సర్విస్ జేయాలి. నువ్వు గాని, నేను గాని సక్సెస్ గావాలి అంటే ఇతరులకు సర్విస్ జేయాలి. సర్విస్. ఓకేనా? సర్విస్ జేయాలి. సర్విస్ జేయాలి అంటే నీకు కొందరు వ్యక్తులు గావాలి. ఆ వ్యక్తులను నువ్వు ఫిల్టర్ జేసుకోవాలి. నువ్వెవరికి సర్విస్ జేయాలి అన్నది నీకు క్లారిటీ ఉండాలి. నాకు క్లారిటీ ఉండాలి. అతనికి మొద్దు మారినట్ల మైండ్ ఉండి, నువ్వు ఒక మీటింగ్‌కి రమ్మంటే గూడా నీకు రాని వ్యక్తి దగ్గర నీ టైమ్ వేస్ట్ చేసుకుంటావా? సో, కొన్ని సిగ్నల్స్ ఉంటాయి. నీ సర్విస్‌ని అందుకోగలగా కొన్ కొంద వ్యక్తులు కొన్ని సింప్టమ్స్ లక్షణాలు కనిపిస్తాయి వాళ్ళ దాంట్లో. ఏం వాళ్ళ లక్షణాలు అంటే, నువ్వు చెప్పిన వెంటనే మీటింగ్ రావడానికి, నువ్వు చెప్పిన దానికి ఈవెన్ వేస్ట్ ఈవెన్ ఈవెన్ 1 ఆర్ 2 ఆర్ ప్రొడక్ట్స్ వాడి, అబ్బా! బాగుంది. అశోక్ రాజ్ సార్ బాగుంది మీరిచ్చిన ప్రొడక్టు. ఎక్సలెంట్‌గా ఉంది. ఇందులో ఏంది అసలు? ఏమి ఉంటది ఇందులో అంత బాగుంది అనేసి అడగడం గాని, పాజిటివ్‌గా అడగడం గాని, పాజిటివ్‌గా రియాక్ట్ కావడం గాని, మీటింగ్స్ చెప్పగానే రావడం గాని, ఇలాంటివి వచ్చే వ్యక్తుల దగ్గర మనం టైం పెట్టాలి. సో, నీడ్ టైమ్ అండి. ఇప్పుడు టైం అనేటిది ఎవరిది వాడి టైము అనేది ఫ్రీగా లేదు ఎవ్వరికీ గూడా. చాలా వాల్యుబుల్ ఒక క్షణము హ్మ్. అయిపోయింది అంటే దాన్ని వెనుకకు తీసుకురాలేము. సో, కాబట్టి నువ్వు వాళ్ళతోని మనీ ఇవ్వకపోవచ్చు. లీడర్స్ మిమ్మల్ని నమ్ముకొని వచ్చే వ్యక్తులకు మనీ ఇస్తలేను గదా! నేనేమి జేస్తున్నా వాళ్ళకు ఏమన్నా హెల్ప్ జేస్తున్నా అంటే, అంతకంటే విలువైనది సమయాన్నిస్తున్నావు. ఆ సమయాన్ని ఇచ్చి వాళ్ళకు నేర్పించడానికి, ఇందులో ఉన్న బ్యూటీని వాళ్ళకు చూయించడానికి, వాళ్ళకున్న ఆర్థిక ఇబ్బందులు పోవడానికి ఒక సొల్యూషన్, ఆరోగ్య సంబంధమైన ప్రాబ్లమ్స్ పోవడానికి ఒక సొల్యూషన్, ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి గట్టెక్కడానికి ఒక సొల్యూషన్, వాళ్ళు అగ్రికల్చర్‌లో ఉంటే వాళ్ళ పంట బాగా రావడానికి సొల్యూషన్, వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే దాంట్లో మంచి రిజల్ట్ రావడానికి, మంచి లైఫ్‌ను లీడ్ చేయడానికి రోగాలతో, రొస్టులతో కాకుండా మంచి ఆరోగ్యవంతమైన జీవితాన్ని జీవించడానికి వాళ్ళకొక లైఫ్ స్టైల్ మంచి ఆరోగ్యపరమైన ప్రొడక్ట్‌ను సజెస్ట్ చేస్తున్న తత్వంతోని మనం ఉండగలిగితే మనం ఇతరులకు అద్భుతంగా సజెస్ట్ చేయగలుగుతాం. ఒకవేళ మన లోపల ఏదన్నా ఆవగింజంతన్నా గూడా అవిశ్వాసం దానిపైన ఉంటే మాత్రము మనం సక్సెస్ గాలేము. అది లాగి పడేస్తది. సో, కాబట్టి బీ పాజిటివ్ చాలా బాగుంటది. కలిసి చేద్దాం. ఎవ్వరికైనా గూడా ఏ డౌట్ ఉన్నా గూడా నాకు కాల్ చేసి అడగొచ్చు. మీ అప్లయన్స్ దగ్గర మీ దగ్గర నంబర్ ఉంటది. అదే విధంగా ఎవరైతే బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డ్ సబ్మిట్ చేసుకోలేరో మీ అప్లయన్స్‌ను కాంటాక్ట్ కండి. ఎందుకంటే కుప్పల కుప్పల డబ్బు ఏమైతది ఒకళ్ళకి 200, 300, 500, రూ. 1000 వాళ్ళకి చూసుకోకుండా అందులో పడిపోయినాయి. బోనస్‌లో చూస్తే మీకు తెలుస్తది. నాకు డబ్బు రాలేదనుకుంటారు. అందులో బోనస్‌లో ఉంటాయి. ఎవరైతే పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ సబ్మిట్ చేసిర్రో వాళ్ళకి మాత్రమే వస్తది. పాన్ బ్యాంక్ అకౌంట్ సబ్మిట్ చేయకుండా నాకు డబ్బు రాలేదంటే ఏం లేయాలా మరి కంపెనీ? ఇది తీసుకొచ్చి ఇంట్లో పడేయాలనా? కాదు గదా! సో, కాబట్టి మీకంటూ ఒక బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డ్ ఉంటది. దాన్ని సబ్మిట్ జేయండి.
వచ్చిన రూపాయి వస్తే రూపాయి డబ్బు అందులో వేయడానికి అవకాశం ఉంటది. మీరు ఒకవేళ అయ్యో నేను ఇప్పుడు సబ్మిట్ చేయలేను కదా, ఇప్పటిదాకా పడ్డ డబ్బులు ఎటు పోతాయి అంటే ఎటు పోవు. మీరు 10 కాదు 100 సంవత్సరాల తర్వాత వచ్చినా కూడా మీ పేరు మీద మీకే ఉంటది. ఎప్పుడైతే బ్యాంక్ అకౌంట్ పాన్ కార్డ్ సబ్మిట్ చేస్తారో వెంటనే మీ దాంట్లో అమౌంట్ అనేది పడడానికి అవకాశం ఉంటది. సో కాబట్టి ఇది జాగ్రత్తగా గమనించండి. ఇది ఎందుకంటే మీకు టీమ్ సైజ్ పెరిగినా కొద్దీ మీరు నెగ్లెక్ట్ అవుతాం అన్నట్టు. అంటే పట్టించుకోము. ఈ బ్యాంక్ అకౌంట్లు, పాన్ కార్డుల మీద పట్టించుకోము. వాళ్ళకి నేర్పించము. నేర్పించపోయేసరికి వాళ్ళు అప్‌లోడ్ చేసుకోలేరు. వాళ్ళు ఎప్పుడో ఒకసారి కాల్ చేస్తారు. మీరు బిజీగా ఉంటారు. అది అంతే పెండింగ్ అయిపోతది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డ్ సబ్మిట్ చేపించండి. ప్రతి ఒక్క రూపాయి వాళ్ళ అకౌంట్‌లో పడాలి. వాళ్ళు కొనుక్కున్న డబ్బుకు వాళ్ళు ఇప్పుడు పేస్ట్ కొనుక్కున్నాం. రూ. 1 వచ్చింది. దాంట్లో పడతది. సో కాబట్టి ప్రతిది కూడా. ఒకవేళ మీరు బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డ్ సబ్మిట్ చేయకపోతే మీకు వచ్చిన 200, 300, 500 అవి వోచర్ లాగా క్రియేట్ అయితే మరలా ప్రొడక్ట్ కొనుక్కో